ఎందుకు పోతాను పోతున్నారంటే మాకు వ్యాపారం జరగల. మా ఎక్కడ అడిగితే నా రైతు బజార్లో ఆడ ఏమి వ్యాపారం లేదు, ఏమీ లేదు. కాయలంతా ఎండిపోయి మేము ఆవులకి ఇచ్చేస్తానమ్మా. మా బాధలు ఎవరు పరిష్కారం చేసేవాళ్ళు. అందుకే మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతాం. పెట్టేస్తాడు మా అన్న. ఇంకోటన్నా పచ్చిసరికన్నా మాదంతా లోపల రైతు బజార్లో కానీ సందుగట్లా కానీ ఏం జరగదన్నా. ఒక 5 రూపాయలు సరుకు తీసుకున్నామంటే 2 వేలు అమ్ముతామన్నా, 3 వేల రూపాయలు నష్టం వస్తుంది. రోడ్డు పక్కన అయితే కన్నా గోడకి ఆనుకుంటాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము సైడ్ నుంచి చెప్పేది ఏ సరుకైనా కొనేవాడు రావాలి కదా. అవును, నువ్వు ఏడుంటే ఆడికి రావాల్సిందే కదా. అవును, అలా చుట్టూ నువ్వు గోడ కాడు ఉంటావు, గోడ అనుకుంటావు, గోడ మీద ఉంటావు, చచ్చినట్టు వాడు కొనాలి కదా. నేనేం చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదు. నేనుంటా మీతో కూడా, ఏం టెన్షన్ పడద్దని. అట్లనే నా పచ్చి సరుకు ఏడే అమ్ముతుంది, నేను ఏడైతే అమ్మగలను, లోపల ఇంకో చోట అమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. వాస్తవం అర్థమైంది. నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది. కుదిలేదు సరేనా? ఏం చెప్పాడు కొనేవాడు నువ్వు నాకు ఇదే కావాలని నువ్వు చెప్పాడు. కొనేవాడు వ్యాపారానికి ఇబ్బంది లేకుండా, కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం. దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ చెప్పి పోలీసు కానీ వాళ్ళ ట్రాఫిక్ ఒక పక్క, ఇదొక పక్క, అట్లా మీరు తగులుకున్నాడు గేటు. అతని డబ్బులు కూడా బయట రావాలి. ఎందుకంటే అతను ఖాళీగా వదిలిపెట్టామనుకో అతనికి నష్టం జరుగుతుంది. ఖాళీగా ఉన్నాడు కదా, మిమ్మల్ని కలబెడతాడు, మళ్ళీ నా మీదకి వేస్తాడు. అర్థమైనా? ఇవన్నీ సిస్టమ్ అంతా ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింక్ అయిపోయింది. అందువల్ల నేనేం చెప్తానంటే 10 రూపాయలు వ్యాపారస్తులకి మిగులుతుంది. గేట్ కట్టే పనిలా, బెదిరించే పనిలా, రోడ్లో పోలీసు వాడు వచ్చి కట్టి కొట్టే పనిలా, ట్రాఫిక్ కట్టకుండా ఎక్కడనే పనిలా, వాడికి 5 రూపాయలు వచ్చే పనిలా, ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే పూచే నాది. అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయలేము కదా. మీ వ్యాపారం నష్టం కలిగించి చేయము. కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో 2 3 పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి. ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా, అర్థం కూడా కాదు కదా. మీరు 4 5 మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి. అర్థమవుతుందా? వాళ్ళు పిలిచి, కమిషనర్ పిలిచి, పోలీసు వాళ్ళు పిలిచి, అవసరం వస్తే నేనే మార్కెట్ కాడికి వస్తా, క్లోజ్ చేయాలి.